నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ఈ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం, ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గానికి వచ్చాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం. ఇక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, అలాగే ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరిని చేయబోతున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మనం ఇప్పుడు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి నాతో. పెద్దాయన, ఏం పేరు నీ పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. ఏం చేస్తావు మీరు? రిక్షా పని చెప్తున్నా. బాగుందా? బాగానే ఉందండి, పర్వాలేదు. సరే, ఇప్పుడు ఎన్నికలు జోరుంది, ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు చాలా టైట్గా ఉంటుంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నా ఐడియా ప్రకారం ఈసారి వరకు అయితే చంద్రబాబు కావాలని కోరిక. ఎందువల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటుందా? అంటే వేరే వాళ్ళు వస్తే ప్రశాంతంగా ఉండదని నా అనుమానం, నా ఊహ. కొంచెం అలారసంగా ఉంటుంది. ఎలాగని కొంచెం నీతి నిజాతిగా ఉండేవాడు మాట లెక్క చేయలేదు. ఇవాళ మామూలుగా ఉండేవాడు మాట ఎవరు లెక్క చేస్తారు అన్నీ ఉండగా కారణం ఎవరైనా సరే. నా మీద నిందలు ఉన్నాయి ఇంకో, రేపు పొద్దున ఇంకోళ్ళు లెక్క చేస్తారా? ఎన్టీ రామారావు అంటేనే లెక్క చేయలేదు ఈ ఎమ్మెల్యేలు. రేపు పొద్దున ఇంకోళ్ళు లెక్క చేస్తారని గ్యారెంటీ ఏముంది? నేను అంటున్నాను కదా, నా స్థాయికి నేను అనకూడదు. ఉన్న పొజిషన్ ఎలా ఉండదు చెప్పండి. సిచ్యువేషన్ ఇవాళ ఒక నాయకుడికి అవకాశం దొరకపోతే ఇంకో దాంట్లో దెంగేస్తాడు. వాళ్ళు నమ్మడానికి గ్యారెంటీ లేదు కదా. మనం వేసిన ఓటే లేదు, పొజిషన్ గ్యారెంటీ లేదు. రేపు పొద్దున ఎలా ఉండి చెప్పండి. మీరు ఎవరు నమ్ముతారు? వాళ్ళు ఏదో పెడతాం. చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఈయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొనసాగించిండు. తీరదు లాస్ట్కి వచ్చి ఇప్పుడు 2000 అంటున్నాం. ఆయన అవసరం బట్టి అన్నాం కొద్దిగా, వేరే విషయం. రేపు వద్దు ఇంకో గవర్నమెంట్ వచ్చినా అదేమవుతుంది, 3 ఏళ్ళు సాగించిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ మేము పథకాలు పెడతామంటారు. అప్పుడు వాళ్ళు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు. దానికన్నా ఇదే బెటర్ కదా. ఇదే 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? అసలు ఆయన జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అనుకున్నారు అందరూ, జనం అందరూ. ఇవాళ ఆయనే జీతాలు ఇస్తుండే ఎక్కలేదు, ఎవరికి ఏది ఆపలేదు. మరి అలాంటి వ్యక్తే కావాలి, అనుభవం ఉన్న వ్యక్తే కావాలి. డెవలప్మెంట్ ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? బ్రహ్మాండం జరిగిందండి. ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళు నిధులు తీసుకొచ్చినా పావలా తినకుండా ఎవరు ఉండరు. పనులు చేయడంలో నెంబర్ 1, అందులో డౌటే లేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, చాలా వరకు పూర్తవట్లేదు అంటే ఎలా కుదురుద్ది? మనకు ఎలా ఉండదని, అది తప్పు కదా. రాజధాని ఉంది, కడుతున్నారు, మనకు ఎదురుగా కనపడుతుంది బిల్డింగ్లో. వాళ్ళు కట్టాలేదంటే ఎలా కుదురుద్ది? నీ అవసరం బట్టి అంతే. బురద చల్లకూడదు. నువ్వు చేయకపోయినా దెంగలేదు, ఇంకోటి చెయ్యాలి. లేకపోతే మీద చేసి మాట్లాడు. లేదో ఒకళ్ళు పొద్దున్న నువ్వు వచ్చావనుకో చేసి మాట్లాడు, జనం నమ్ముతారు. ఏమీ లేకుండా బురద చల్లకూడదు అన్నింటికి. అది నా ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు మీద బురద చల్లుతున్నారు అంటారు అందరూ. బురద చల్లుతున్నట్టే, కేవలం బురద చల్లుతున్నట్టు. వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వచ్చిన దేశం. మరి కేసీఆర్ గడే కారణం మనం తరివేయటం. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అనుభవం వెనకేసి కొత్తవండి. రేపు పొద్దున మనకేం దిగువ రాష్ట్రం ఇది, మనకేం ఇస్తారు? ఆడు చూసుకున్నాక మనకి ఇస్తారో లేదో గ్యారంటీ ఏంటి? వర్షాలు అసలు పోతే పోలేదు, గ్యారంటీ ఏమని చెప్పండి. సరే, అంటే మొత్తం మీద ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, రైట్? ఓకే. పాలకొల్లు ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? పాలకొల్లు డెవలప్మెంట్ నిమ్మల రామనే టాప్. జనాల్లో నీతి నిజాయితీ ఉంటే ఆయనే నెంబర్ 1 అంతే, అందులో ఏమనుమానం లేదు, డౌట్. ఇక ఆయన కనుక గెలవకపోతే న్యాయం పోయినట్టు. న్యాయం లేనట్టు లెక్క. ఎందుకంటే అవసరం బట్టి ఎంత రుణమాఫీలు చేసినా వాళ్ళు దింగుదామని చూస్తుంటే ఎలా కుదురుద్ది? మంచితనం గెలువాలి కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, పావులో తక్కువ వచ్చినప్పుడు నువ్వు నన్ను కేకపోతే మంచితనం విలువ లేదు కదా. మరి అలాంటి డైరెక్ట్ క్యాండిడేట్ అతను, అసలు కౌన్సిలర్కి ఆయనకి సంబంధం లేదు. నీకు ఏదైనా అవసరం ఆయన దగ్గరికి వెళ్తే పని చేసి పెడతారు. అలాంటి వ్యక్తి మరి రావాలని కోరు. ఎవరు అసలు మొక్కడం నువ్వు వెళ్ళి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి అనడం, మంచి ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు నెంబర్ 1. మళ్ళీ ఈసారి మరి ఇక్కడ ఎవరు కావాలి? ఆయనే కావాలని కోరుకుంటున్నాం. ఆయన కావాలి, పైన ఆయనే కావాలని కోరుకుంటున్నాం ఈసారి వరకు. మరి ఒకసారి జగన్ కూడా అవకాశం పడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అవకాశం పడుతుంది. జనాల అభిప్రాయం, మనం ఏం చెప్తాం? నా అభిప్రాయం చెప్పాను, జనాల అభిప్రాయం అది. మొత్తం ప్రస్తుతం ఆయనే వస్తారని నమ్మకం ఉంది. నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? పెద్దయినా నేను మొత్తం తెలుగుదేశం ఇస్తాను పక్కా. అసలు నా చిన్నదాని కన్నా కూడా తెలుగుదేశం. ఇప్పటికీ నేను పైగా ఈ ఎప్పుడో ఎన్టీ రామారావు రౌడీ రాజకీయంగా ఉండేది. ఎన్టీ రామారావు వచ్చాక ఈ పరిపాలన వచ్చాక బాగుంది, జెండా వచ్చాక అది బాగుంటుందని నమ్మకం. సామాన్యుడు కూడా బతుకుతురని. ఇప్పుడు ఎంతో నిజాయితీ ఉన్నోడు కూడా మాట ఇంటలేదు. సీఎం మాటలు వీళ్ళు రాజకీయ నాయకులే, కింద నాయకులు. మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? సీఎం తెలుగుదేశం చెప్తాను, ఇందులో అనుమానం లేదు. అమ్మా, ఏం పేరు నీ పేరు? ఇందిరా. ఇందిరా, బాగుంది పేరు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? ఎలక్షన్స్ చూస్తున్నావు, సౌండ్స్ వినబడుతున్నాయి, హోరాహోరీగా ఉంది. ఈసారి ఎవరిని కోరుకుంటున్నావు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు అని కోరుకుంటున్నావు? అంటే ఇప్పుడు బాగానే చేశాడు, రోడ్లు వేసి అన్నీ చేసి
కాబట్టి చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు, మీకు ఏం కనబడింది? అంటే ఇప్పుడు రోడ్లన్నీ వేశాడు, రైతులకి బాగానే రుణమాఫీలు చేశారు, పెన్షన్స్ బాగానే ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ బాగానే ఉన్నాయి. నువ్వు చదువుకున్న విద్యార్థివి కదా, నీకు ఎంతవరకు మేలు జరిగింది ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో? అంటే నేను బాగానే మేలు జరిగింది సార్. స్కాలర్షిప్ వచ్చాయా? వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాయా? రాలేదు. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. అంటే ఎన్నో పథకాలు పెట్టాడు కదా, పసుపు కుంకుమ, వికలాంగుల పెన్షన్స్, అవి ఇవన్నీ. మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఆ పథకాల ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందారా? మాకేం రాలేదండి, పసుపు కుంకుమ ఏం రాలేదు. వచ్చినాయి అంటే వచ్చినాయా? మీ అమ్మ చెప్తుందా? నీకు తెలియదా? ఓకే, వచ్చినాయి అంట. వచ్చినాయండి. ఓకే, హ్యాపీయా? హ్యాపీ. టోటల్గా ఈ 4.5 years నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే కొత్త రాష్ట్రం కదా, ఎలా అనిపించింది మొత్తం మీద? బాగుందా? సరే, ఈ 2019 ఎలక్షన్స్, ఒకవైపు జగన్, ఒకవైపు పవన్ కళ్యాణ్, టీడీపీ. ఈ పోటీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. పాలకులు చూస్తున్నావు కదా, మీరు పాలకులు ఓటరే కదా, ఇక్కడే ఉంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. ఎలా ఉంది డెవలప్మెంట్? రోడ్సే కానీ వాటరే కానీ డెవలప్మెంట్ ఎలా కనబడుతుంది? అంటే కొన్ని వీధుల్లో వాటర్ రావట్లేదు, కొన్ని వీధుల్లో బాగానే వస్తున్నాయి, బాగానే ఉంది సార్. అంతా బాగానే ఉంటుందా? బాగానే డెవలప్మెంట్ అయిందా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వ్యక్తి కదా, అందరికి అందుబాటులో ఉంటాడా? ఉంటారు సార్, ఎప్పుడు బైక్స్ మీదే రైడ్ చేస్తూ ఉంటాడు, అందరినీ పలకరిస్తారు. సరే, నేను ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. మరి ఈసారి ముఖ్యమంత్రిగా నువ్వు ఓటేస్తే ఎవరికి వేస్తావు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తావు? ఇక్కడ నిమ్మల రామానాయుడు గారికి వేస్తాము, ఎంపీగా శివయ్య గారికి వేస్తాం, సీఎంకి చంద్రబాబు నాయుడు రావాలి పక్కా. అసలు నీకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది కదా ఈసారి? సార్, మొదటి ఓటు కదా. నీ మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడుకి, అదే నిమ్మల రామానాయుడు గారికి వేస్తాం పక్కాగా. 100% హ్యాపీగా ఉన్నావా? మేడం నమస్తే అండి, ఏం పేరమ్మా? చంద్ర గారు. ఎలక్షన్స్ 2019 తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కొత్త రాష్ట్రం వచ్చింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ. 2019 ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, చాలా ఈసారి టఫ్గా ఉండబోతుంది. మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి ముఖ్యమంత్రిగా? అంటే సగం పనులు మనకు అయిపోయి ఉన్నాయి కదండి, ఉన్న సగం వీళ్ళు వస్తేనే అవుతుందండి. ఇంకొకరు మనం ఎన్నుకున్న వాళ్ళు ఎలా చేస్తారు అన్నది మనకు తెలియదు కదా సార్. అందుకని చంద్రబాబు నాయుడు వస్తేనండి సగం పనులు ఉన్నాయి, విజయవాడలో సగం పనులు ఉన్నాయండి, అలాగే మనకు కూడా ఇక్కడెక్కడ కొంచెం పనులు ఉన్నాయండి. ఇల్లులు ఇచ్చారు మాకు మొన్న అందరికీ, మాకంటే రాలేదండి, మాలాంటి వాళ్ళు చాలా మందికి ఇచ్చారు కదండి, వాళ్ళందరి పనులు అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అంటే మీకు రాకపోయినా పర్లేదు కానీ ప్రజలందరికీ అందుతున్నాయని హ్యాపీనెస్ మీకు ఉంది? అవునండి, అందరికీ వచ్చినాయి కదా. చాలా మంది అద్దెలు కట్టుకోకంటండి, తాగుబోతులు, మొగుళ్ళు తాగుబోతులు అయితే పిల్లలు ఎంత హింస పడతారు సార్. అందరికి ఇల్లు వచ్చినాయండి. 500 రూపాయలు ఇల్లు కొట్టేసామన్నారండి, 55 రూపాయలు ఇల్లులు ఏమండి సగం కట్టాలన్నారు. పోలండి, ఎలాగైనా అందరికీ సొంత ఇల్లులు వచ్చినాయి కదా సార్. మాకైతే రాలేదు సార్, కానీ చాలా మందికి వచ్చినాయండి. అంత ఆనందమే కదా సార్. అన్నీ మళ్ళీ సగం పనులు ఉన్నాయండి. ఏమండి ఈయన మొత్తం ఉన్న పనులు కూడా అవుతాయి, ఇంకొకరు వచ్చారనుకోండి మళ్ళీ ఇంకో వీళ్ళు దెబ్బలాట్లు గొడవలు ఇవన్నీ ఆ పనులు ఆగిపోతాయి కదా సార్. అలా అనుకుంటున్నామండి మేము, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని. మరి సరే అమ్మా, ఇండ్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటున్నాను. మీకు కానీ మీ కుటుంబానికి ఏమన్నా వచ్చాయా? అదే పసుపు కుంకాల డబ్బులు వచ్చినాయండి. మా ఆయన గారు పోయేటప్పటికి మాకేం డబ్బులు అవి పెట్టలేదు సార్, మాకేం రాలేదండి. పాపం కొత్తగా చాలామంది అండి ఆటో టాకులు వచ్చి ఇలా వచ్చి అలా వచ్చి పోయారని చిన్న వాళ్ళు కూడా పోతుంటాయి, డబ్బులు అవి కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇదివరకులా సంవత్సరాలు మనం మనుషులు మర్చిపోయిన తర్వాత వచ్చేది ఏం లేదు సార్. ఇప్పుడైతే అండి నెల 15 రోజుల్లో 2 నెలల్లో అదండి యాక్సిడెంట్ ద్వారా ఇవన్నీ డబ్బులు పడుతున్నాయి సార్. ఈయన పరిపాలన బాగానే ఉంది కదండి. సరే అమ్మా, ఇక్కడ మీరు రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ పాలనలో? ఏం లేదు సార్, అసలు పోలీసు వాళ్ళు కూడా ఆపి కట్టేయండి అమ్మ తీయమ్మా అని కూడా ఏం అంటలేదు సార్. బాగానే. సరే, మరి ఈసారి ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు రావాలండి. చాలా ఆనందంగా ఉన్నారు మీరు. మరి జగన్ కూడా అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు కదా, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు సార్. చెప్తున్నాను కదండి, ఇంకొకరికి ఇస్తే ఉన్న పనులేమో వాళ్ళ పనులు వాళ్ళు చేయలేదు, మేము ఎందుకు చేస్తాం, నేను ఆఫ్ చేసి కొత్త పనులను మొదలెడతారండి. వాళ్ళ పనులు అవ్వాలనుకుంటారు సార్. కానీ ఉన్న పనులు పూర్తయితే ఉన్న పనులు ఇంకో పనులు మొదలెట్టుకోవాలి కదా సార్. ఇప్పుడు ఫస్ట్ చూసాం కదండి, ఇప్పుడు ఆధార్ కార్డు మార్చాలంటే ఇంకో పాలన రావాలి, మీరు ఆ టైంలో చేయించుకున్న ఆధార్ కార్డు అంటారండి. పంచదార కార్డు మార్చమంటే మీరు ఆ టైంలో చేయించుకున్నారు, ఇప్పుడు కుదరదు అంటారండి. ఇవన్నీ చూస్తున్నాం కదా సార్. ఏమండి మళ్ళీ ఇది వస్తే కొంచెం సగం పనులు ఆగిపోయినాయన్నీ అయిపోతాయి కదా అని ఆలోచన సార్, అంతకంటే మాకేం తెలియదండి. పాలకొల్లు ఎవరు కావాలి ఎమ్మెల్యే ఈసారి? నిమ్మల రామానాయుడు గారు అనుకుంటున్నారండి, కానీ నిమ్మల రామానాయుడు వస్తారండి. ఎందుకంటే రోడ్లు అవి చాలా బాగా పనిచేశారండి. పల్లెటూర్లు అన్నీ కూడా మేము ఎప్పుడు పల్లెటూర్లు వెళ్ళలేదు కానండి,
అన్ని రోడ్లు కూడా చాలా మంచిగా చేశారని ముసలోళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు. 60 సంవత్సరాలు అయిందమ్మా, ఏ రోడ్డు మేము ఎప్పుడు మట్టి రోడ్ల మీద తిరిగాం, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసాడు ఈయన అని చెప్పుకుంటున్నారు కదా సార్. అదండి వ్యాపారం చేసుకోవచ్చు, అందరూ వచ్చి నేను అడుగుతూ ఉంటారు. అవునండి, అంటే మామూలుగా అంటారు కదండి. అదండి. సరే, నువ్వు ఓటేస్తే ఈసారి ఎవరిని గెలిపిస్తావు? చంద్రబాబు నాయుడు, నిమ్మల రమ్మ. డౌట్ ఏం లేదండి, మేము అనుకుంటున్నామండి. మా ఓట్లు 3, 4 ఉన్నాయండి, చంద్రబాబు నాయుడుకి వేసేస్తాం అంతే. అంతే. సరే, ఏం పేరండి మీ పేరు? నా పేరు ఫకీర్ అండి. ఫకీర్. ఫకీర్, ఏం చేస్తుంటారు మీరు? నేను షాప్లో పనిచేస్తాను. షాప్లో పని చేస్తారా? ఓకే, చూస్తున్నాం కదా, ఎలక్షన్స్ వచ్చాయి కదా 2019లో, కొద్ది రోజులే ఉంది కదా సమయం. మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? మేము ఎవరు కోరుకుంటామండి, మాకు అభివృద్ధి కావాలండి. అభివృద్ధి కావాలి, మాకు పని చేసేవాడు కావాలి. ఏమంటే దొంగలను నమ్మకూడదు. ఏమంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొంగలు వస్తున్నారండి. ఈ దొంగలకి ఇవాళ పార్టీ పరంగా కాదు, ఏదైనా సరేనండి, ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వారికే మేము ఓటేస్తామండి. సరే, మీ ఆన్సర్ బాగుంది. నేనే అడిగే క్వశ్చన్ అంటే, ఆ అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైతే బాగుంటుంది? ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందండి. అంతే. ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ. అంతే అంతే. మరి జగన్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కావాలని వచ్చారండి. అప్పుడు చిరంజీవి గారు వచ్చారు, ఆడదాని చేతిలో ఓడిపోయాడు. ఆడికి వేలాది కోట్లు ఉన్నాయి, ఇక్కడ 100,000 కోట్లు ఉన్నాయి. ఉషారాణి గారు ఆవిడ చేతిలో ఓడిపోయాడు. వాళ్ళకి అడ్రస్ లేదండి. అది పవన్ కళ్యాణ్ గారు ఒకటి, చిరంజీవి గారు ఒకటి, అడ్రస్ లేనిది క్యాస్ట్ ఫీలింగ్ అండి. అది ఏమి ఉండదండి ఇక్కడ. జగన్ పరిస్థితి ఏమి లేదండి, ఏమి ఉండదు. కోడికత్తండి దొంగ. వాళ్ళ బుల్బాబుని చంపేశాడు, వాళ్ళ నాన్న చంపేశాడు. ఇంకేంటండి, ఆడి సీఎం ఏంటండి, ఆ సీట్ ఎక్కేవాలని కోరుతున్నాడు. ఏమి లేదు. ఇవాళ ఒక పాంప్లెట్ పంచిపెట్టాడండి, అది ఒకటి 30 రూపాయలు పడుతుందండి. అది ఆ డబ్బు ఏమైనా ఉంటే, దొంగ డబ్బు ఏమైనా ఉంటే డైలీ గుడికాడ భోజనాలు పెడితే వాళ్ళ పేరు చెప్పుకుంటారండి. ఎందుకంటే అది 30 రూపాయలు పడుతుంది ఆ కార్డు వచ్చి. ఎన్ని లక్షలు కొట్టించాడండి ప్రింట్, ఎన్ని వేలాది కోట్లు దోపిడీ చేశాడు. ఏమైనా ఉన్నాయనుకోండి, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రాకముందు దేవుడి గుడికాడ భోజనాలు పెడితే అండి వాళ్ళ పేరు చెప్పుకుంటారండి, పుణ్యం వస్తుందండి. ఇలాగ కార్డులు పంచిపెట్టి జనాన్ని పంచిపెడితే అది ఏంటండి అది? మరి ఈ కొత్త రాష్ట్రం ఏర్పడింది కదండి ఫకీర్ గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఎలా అనిపిస్తుంది మరి? చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారని మీరు అంటున్నారు, మరి రాష్ట్రం అభివృద్ధి చెందిందనా? చెందిందన్న. ఏం కనబడింది మీకు? అంటే రోడ్ల విషయం ఏంటండి, డ్రైన్ విషయం ఏంటండి, కరెంటు ఏంటి, కాలువలు ఏంటండి, ఏమంటే డోక్రా మహిళకి ఏంటండి, డోక్రా మహిళలోనండి 5 సంవత్సరాలకి 20,000 ఇచ్చాడండి ఫ్రీగాను. 5 సంవత్సరాల్లో 20,000 ఇచ్చాడండి, 10,000 ఒకటి 10,000 ఒకటి. ఏమంటే అలాగే పింఛని ఇవాళ నుంచి 3,000 అండి. ఇవాళ నుంచి ఇచ్చేస్తున్నారు కదండి 3,000. అవునండి, 2,000 3,000 అంతే. మీకు ఏమైనా వస్తున్నాయండి? మాకేమో రాదండి పింఛన్. మాకు ఇంకా పెన్షన్ కాదు, అంటే ఆయన పెట్టిన సంక్షేమ ఫలాలు ఏమైనా మీకు? మాకు రైస్ ఇస్తున్నాడు అండి, పందారు ఇస్తున్నాడు, ఇంకా అంతే ఏముంది. ఓకే, మొత్తం మీద బాగుందా ఈ రాష్ట్రం? బాగుంది. సరేనండి. పాలకొల్లు అలాగే ఇంకోటి అండి, ఇక్కడ ఇల్లులు ఫ్రీగా ఇచ్చారండి మాకు మొన్న. రుణమాఫీ అండి, లోన్లన్నీ బాగానే ఉందంట. 10 లక్షలు అండి. అది దాని వాల్యూ ఒకటి 10 లక్షలు. దగా లేదు, మోసం లేదండి. కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి అక్కడ ఇచ్చారండి, 15,000 5,000 దుబ్బేశారండి. ఇవాళ అలా కదండి, బ్యాంకు పెట్టాడండి మొన్న. మొత్తం బ్యాంకు రుణమాఫీ అండి. ఇది మనిషికి వచ్చి 10 లక్షలు అండి ఇల్లు అది. సరే సార్, పాలకొల్లు నియోజకవర్గం ఎలా ఉంది ఈ 5 సంవత్సరాలు? ఎంతవరకు డెవలప్ అయింది? చాలా బాగుందండి. అలాగే శ్మశానం ఒకటి అండి, నేను పుట్టి పెరిగానే 50 సంవత్సరాల్లో చూశానండి. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మారారు, ఎమ్మెల్యేలు మారారండి, ఎవడో పట్టించుకోలేదండి శ్మశానం. అలాగే ఇది ఓపెన్ థియేటర్, అలాగే పార్క్ అండి, అలాగే సింబుల్ సేరు, ఇవన్నీ రిమ్మల నామనాయుడు లోకల్ ఎమ్మెల్యే. చాలా బాగా చేశాడు. అందుబాటులో ఉంటాడా మీ అందరికీ? అందరికీ అందుబాటులో ఉంటాడు. మరి ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? ఇక్కడ టీడీపీ వస్తుంది. అంతే అంతే కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ అండి. ముఖ్యమంత్రి ఎవరైతారు? సీఎం అవుతాడండి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా 199% ఆయనే అవుతాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.